అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి గారిని అయితే సిట్ అధికారులు రీసెంట్ గా అతన్ని విచారించడం అయితే జరిగింది. అయితే కేవలం వైసీపీ హయాంలోనే ఒక 6 కంపెనీలు రావటం, దానికి ఈయన డైరెక్టర్ గా వ్యవహరించడము, ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మద్యం కుంభకోణంలో సంబంధించినటువంటి డబ్బుని ఒక పక్కదారి పట్టించేందుకే ఈయన్ని తీసుకొచ్చారు, ఈయనతో ఈ కంపెనీలు పెట్టించారు అని చెప్పని అయితే సిట్ అధికారులు ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. నిజంగా ఎన్నో ఆరోపణలు ఉన్నటువంటి ఈ వ్యక్తి అంటే గతంలో కూడా ఆ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ గారు సీఎం గా ఉన్న టైంలో కూడా ఇతని మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో కుంభకోణాల్లో ఇతనికి ఒక ఘన చరిత్ర ఉంది. అటువంటి వ్యక్తిని ఈ రోజు తెరపైకి తీసుకురావడం ఎలా చూడవచ్చు? తెరపైకి తీసుకొచ్చేది ఏం లేదమ్మా. ముందు నుంచి కూడా ఆ, మనకి సిట్ అధికారులు ఎంత దూకుడుగా ఉన్నా గానీ ఈ మద్యం కుంభకోణం విషయంలో ఈ కేసుని ఎంత స్పీడ్ గా పురోగతిగా తీసుకొస్తున్నా గానీ మనకి ముందస్తుగా తెలిసిపోతుంది ఎవరెవరు పట్టుబడుతున్నారు ఏంటి, ఆ మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ సంబంధించిన వ్యక్తులు ఏంటంటే ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారులైనా అయి ఉండొచ్చు, సొంత బంధువులైనా ఉండొచ్చు, సన్నిహితులైనా ఉండొచ్చు, లేదంటే గత ప్రభుత్వంలో ఆయనకి సలహాదారులుగా కొంచెం ఇట్లా చేసిన వ్యక్తులైనా గానీ కొంతమంది అయి ఉండొచ్చు. వీళ్ళంతా కూడా దీంట్లో మెయిన్ గా చూపిస్తుంది ఏంటంటే రాజకేశ్ రెడ్డి గారిని ముద్దగా చూపిస్తున్నారు. కానీ మిథున్ రెడ్డి గారు ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు, ఇక ఒక రకంగా చెప్పాలంటే గోవిందప్ప బాలాజీ, ఇట్లా అందరి పేర్లు. గోవిందప్ప బాలాజీ అంటే భారతి గారికి సంబంధించిన సన్నిహితుడు. మరి మిథున్ రెడ్డి అంటే ఆ మరి ఆయనకి అత్యంత సన్నిహితుడు రాజకీయంగా గానీ స్వతహాగా ఆయన వ్యక్తిగతంగా గానీ. అట్లాగే నరేంద్ర గారు కూడా, ఆయన కూడా చాలా రాజకీయాల ప్రకారంగా ఆయన దగ్గర లేకపోవచ్చు, కానీ నాకు తెలిసి ఆయన స్టార్టింగ్ ఆ, చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, ఒక అన్నయ్య లాగా ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి. ఉమ్. సో వాళ్ళకి ఏంటంటే ఆఫ్రికాలో కొన్ని కంపెనీలు ఉండడం అని, ఇట్లా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అని, కన్స్ట్రక్షన్స్ అని, ఇట్లాగా గ్లోబల్ కంపెనీస్ అని ఇట్లాంటివన్నీ పేర్లు పెట్టుకొని కంపెనీ షేర్లన్నీ ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి, ఆ కంపెనీ షేర్లు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లాగా మారుస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు కాదు, గతంలో సెప్టెంబర్ లో కూడా ఈయన మీద సోదాలు జరిగినాయి ఇంత ముందు. ఓకే. హైదరాబాదు, బెంగళూరు, ఇట్లాంటి చోట, వైజాగ్, ఆయన కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేయడం జరిగింది. 14 చోట్ల చేశారు ఇంతకు ముందు. ఓకే. 14 చోట్ల చేసినప్పుడు కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అంటే ఇది ఎట్లా ఉందంటే అండి, మద్యం కుంభకోణం అనేది ఏదో ఢిల్లీ స్కామ్ టైప్ లో అయితే కాదు, దానికి మించింది. అక్కడ జరిగింది ఒక 100 కోట్ల వరకే. కానీ ఇక్కడ ఓకే. ఏంటంటే వేల కోట్లు హవాలా రూపంలో కొన్ని దుబాయ్ కంపెనీలకి తరలి వెళ్ళిపోయినాయి. 7 స్టార్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా విలాసవంతంగా జీవితాలు గడిపేసి ఉమ్. కొన్ని హవాలా రూపంలో కొన్ని దేశాలకు కూడా ఈ మద్యానికి సంబంధించిన డబ్బులు తరలిపోయాయని చెప్పేసి చాలా అభియోగాలు ఉన్నాయి. దాని ప్రకారంగానే సిట్ అధికారులు ఈ కేసుని ఏదో సోమవారం ప్రారంభించేసి ఏదో శనివారం పూర్తి చేద్దాం అన్న ఆలోచనతో అయితే లేరు. ఖచ్చితంగా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల దగ్గర నుంచి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సన్నిహితుల దగ్గర నుంచి, వాళ్ళ బంధువుల దగ్గర నుంచి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి సిట్ అధికారులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ కేసుని. అది అంటే ఇప్పుడు ఈ అయితే వరకు ఈ కేసులో ప్రధాన ముద్దాయి దగ్గర నుంచి అంటే మీరు చెప్పిన ఇందాక రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి గోవిందప్ప ఇలా చాలా మందికి కూడా అందరూ బెయిల్ కి అప్లై చేసుకోవడం, కొంతమంది బెయిల్ మీద బయటికి, ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మాత్రం ఎందుకు ఆ బెయిల్ అనేది వర్తించట్లేదు? ఇప్పుడు ఆయన పై స్థాయి నుంచి ఏదో చెప్పించుకున్నాడు. ఆయనకి ఏదో ఆరోగ్యం బాగాలేదనో, నాకు ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తిని నేను, నాకు కొన్ని, ఆయన ఏదో కొంచెం బెయిల్ పిటిషన్ ప్రకారంగా న్యాయవాదుల్ని కొన్ని అర్జీ పెట్టుకున్నాడు. అట్లాగా హెల్త్ ఓకే. ప్రకారంగా గానీ, లేదంటే బయట ప్రజాస్వామ్యంలో నేను ఎంపీని కాబట్టి నాకు కొన్ని పనులు ఉంటాయి అని చెప్పేసి, ఉమ్. వ్యక్తిగతంగా కొన్ని కారణాలు అని చెప్పేసి అవన్నీ మెన్షన్ చేసుకున్నాడు. సో ఈయన ఏంటంటే ఎంపీగా ఉన్నారు కాబట్టి ఈయనకి బెయిల్ వచ్చింది. భాస్కర్ రెడ్డి గారికి అది కాదు కదా పరిస్థితి. ఆయన సాక్షాత్ ఏంటంటే ఆ ఇప్పుడు మాజీ అయి కూర్చున్నారు. అప్పుడంటే అధికారంలో ఉంటే ఆయన వచ్చేవాళ్ళేమో. ఇప్పుడు ఉమ్. ఆయన అధికారంలో లేరు. ఆయన పరిస్థితి ఎట్లాగా ఉందంటే ఆయన ఇంకా మహాదారుణం. పెన్నులు పెన్సిల్ కూడా ఆయన హయాంలో 29 లక్షల రూపాయలు పేపర్లకి పెన్నులకు కూడా రాసిన చరిత్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది. ఇవాళ ఓకే. రోజున ఆయన కుంభకోణాలు చూసుకుంటాం అంటే ఒక లిక్కర్ గురించే కాదు, దాదాపు ఆయన 300 కోట్ల వరకు కూడా చాలా ఖర్చు పెట్టేశాడని చెప్పేసి అని అంటారు.
దాని తోడు కొడుకులు ఆయన పదవిని చూసుకుని విర్రవీగే ఆయన కొడుకులు కూడా. సో శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి లాంటి వ్యక్తి వాళ్ళ రోజున మాజీ అయ్యాడు కాబట్టి ఆయనకి రావట్లా. ప్రజాస్వామ్యంలో ఈయన ఎంపీగా అయి కూర్చున్నాడు కాబట్టి ఈయనకి ఇవాళ రోజున బెయిల్ వస్తుంది. చట్టం విషయంలో ఎవరు కూడా బయట ఉన్నా లోపల ఉన్నా గానీ రేపొద్దున్న సపోర్ట్ చెయ్యాలి ఖచ్చితంగా. అయితే సిట్ అధికారులకి సపోర్ట్ చేయకపోయినా గానీ, లేదంటే వాళ్ళు పిలిచినప్పుడు విచారణకు రాకపోయినా గానీ, ఇవన్నీ చేయలేదు అనుకోండి రేపొద్దున మళ్ళీ లోపలికి వెళ్తారు. అంటే సార్ ఇక్కడ వివిధ రకాల కేసులు కావచ్చు, మద్యం కుంభకోణం కావచ్చు, నకిలీ లిక్కర్ వ్యవహారం కావచ్చు, లేకపోతే కల్తీ నే వ్యవహారం కావచ్చు, ఏవైతే వైసీపీ నేతలకు సంబంధించిన ఆరోపణలతో బయట బాగా సిట్ అధికారులు, సిఐడిలు, సిబిఐలు వీళ్ళందరూ కూడా హడావిడి చేస్తున్నారు. ఈ వ్యవహారాల్లో ఎవరైతే వైసీపీ నేతలు కొంత అంటే అత్యుత్సాహం ప్రదర్శించిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ జోగి రమేష్ గారు దుర్గమ్మ గుడికి వెళ్లి ప్రమాణ స్వీకారం చేసేసి లైట్ డిటెక్ట్ టెస్ట్ కి రెడీ అన్నారు. ఇకపోతే వైవి సుబ్బారెడ్డి గారు నేను సైతం కూడా లైట్ డిటెక్ట్ కి రెడీ అని చెప్పని అంటున్నారు. అంటే ఇలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి ఈ నేతల్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెడుతున్నారు అన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా భూమన్ కరుణాకర్ రెడ్డి గారు పరకామణి వ్యవహారానికి సంబంధించి ఏదో పసిఫిక్ మహాసముద్రం నైల్ నది అని చెప్పని మాట్లాడుతూ వ్యాఖ్యలు మన సోషల్ మీడియా బాగా ట్రోల్ అవుతూనే చూస్తున్నాం. నిజంగా ఇట్లాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టేస్తున్నారు. ఒకటి చెప్పాలండి, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈ నాయకుల గురించి మాట్లాడడం కన్నా ముందు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి, లేదంటే వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారైనా గానీ ఎవరైనా గానీ అధికారుల్ని అంటే వాళ్ళు ఎటువంటి స్కాములు చేసినా గానీ ముందు బలైపోయేది ఆయన కింద చేసిన అధికారులే మాట. ఇవాళ రోజున ఒక ఐఏఎస్ చదివిన లక్ష్మి గారి పరిస్థితి ఏమైపోయింది. మరి వాళ్ళ రోజున లిక్కర్ స్కామ్ లో కూడా కరుణాకర్ గారు అని చెప్పేసి ఒక ఆయన కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసి ఉన్నాడు కదా. నిన్న రీసెంట్లీ మర్చిపోయాను, డిసిసిబి బ్యాంకులో సోదాలు జరిపితే గత ప్రభుత్వంలో చాలా అవకతవలు వచ్చేసి చిన్న చిన్న కంపెనీలకు కూడా వ్యక్తిగతంగా లోన్లు ఇచ్చేసుకున్నారంట వైఎస్ఆర్సీపీ శ్రేణులు. గుంటూరు జిల్లాలో నిన్న బయటపడింది. కలెక్టర్ గారు ఆదేశించారు. దాంట్లో దాదాపు 621 మంది బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది చేతులు ఉన్నాయని చెప్పేసి తెలిసింది. మరి ఈ 621 మందికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పుకుంటారా? అంటే చిల్లీ స్టాక్ కోసం అని చెప్పేసి లోన్లు తీసుకోవడం, దాంట్లో ఒక 216 మందో ఎంతమందో ఉన్నారు. అట్లాగే మెప్మా కోసం అని చెప్పేసి, మెప్మా అంటే ఐడియా ఉంది కదమ్మా, ఇవాళ రోజున యువత కోసం కోర్సులు ఇవన్నీ చేపిస్తా ఉంది కదా మెప్మా అనేది. ఆ మెప్మా కోసం అని చెప్పేసి, యువత కోసం అని చెప్పేసి లోన్లు ఇప్పించాలని చెప్పేసి బ్యాంక్ నుంచి లోన్లు తీసుకోవడం, అంటే కొన్ని ఫేక్ కంపెనీలు పేర్లు పెట్టేసి ఆ వైఎస్ఆర్ శ్రేణులు ఏం చేశారంటే ఇట్లాగా ఎవరికాళ్ళు కోట్లు దండేసుకున్నారు. ఇక్కడ బస్సులు అయిపోయింది ఎవరంటే బ్యాంకు సంబంధించిన సిబ్బంది, వాళ్ళు కూడా 620 మంది. అంటే ఇది ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కింద ఎవరైతే పనిచేస్తారో అధికారులు అనే వాళ్ళు గాని ఎవరైనా గాని వాళ్ళు బలిపశువులు అవ్వక తప్పదు. అది మీరు చూస్తూనే ఉన్నారు ఇవాళ రోజున. సో ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, లేదంటే వీళ్ళు బాగానే ఉంటారు, మరి పొద్దున బయటకు వచ్చిన తర్వాత బాధ ఉంటారు. జోగి రమేష్ గారిది ఒక మాట చెప్పారు మీరు. జోగి రమేష్ గారిది సాక్షాత్తు ఆయన నాకు వాట్సాప్ లో మెసేజ్లు చేసి వాట్సాప్ చాటే చూపించాడు డైరెక్ట్ గా, ఇదంతా చేయమంది జోగి రమేష్ గారు అని చెప్పేసి. అట్లాంటి సాక్ష్యాధారాలు అధికారుల దగ్గర ఎంత ఉంటాయి అంటే ఇప్పుడు మనకి బయటికి బహిర్గతం చేయరు, వీళ్ళు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి మనకైతే చూపించరు కదా పొద్దున వచ్చి సాయంత్రం వచ్చి. సో విచారణ అనేది జరిగినప్పుడు వాళ్ళు చెయ్యాలి, అంతేగాని మేము తప్పు చేయలేదు మేము అమాయకులు అనుకుంటే కాదు కదా. వాళ్ళు చేసిన రాష్ట్రాన్ని చేసింది ఏ విధంగా విచ్ఛిన్నం చేశారనేది అందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళు పలు కేసుల్లో కూడా ఇట్లాగా బయటపడుతున్నాయి. అంటే ఇట్లాంటి స్కాములు వాళ్ళు చేసిన తప్పులు అంటే వాళ్ళ కర్మ ఫలితం వాళ్ళు అనిపిస్తారు, రేపొద్దున వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకున్నారు, అంతేగా, అంతకు మించి ఇంకేం లేదు కదమ్మా. అది అంతేగాని నాకు తెలిసి అయితే ఒక లిక్కర్ స్కామే అనుకోను. ఇట్లాంటి స్కామ్లు కోకోలలు బయటికి రాని కూడా చాలా కోకోలలు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే నేను ఒక క్వశ్చన్ వేస్తున్నానమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చెత్తకి 150 రూపాయలు 100 రూపాయలు అని తీసుకున్నారు ప్రతి ఇంటి దగ్గర నుంచి. పెద్ద పెద్ద మాల్స్ దగ్గరికి పెద్ద పెద్ద హోటల్ దగ్గరికి వెళ్ళి వేలకు వేలు తీసుకున్నారు నెలకు వచ్చి. మరి ఒక రకంగా చూసుకుంటే మరి అది ప్రభుత్వ ఖజానాలోకే రావాలి కదా. మరి వాళ్ళ వరకు ఆ డబ్బులు ఏం చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అంటే ఇట్లాంటి స్కామ్లు చాలా ఉంటాయి, బయటికి చెప్పలేని స్కామ్లు. ఒక్కొక్కటి ఏంటంటే ఇప్పుడు 18 నెలలు అయింది, ఇవాళ రోజున ఉరుకుల పరుగుల మీద ఉన్నారంటే కొన్ని స్కాములు బయటపడుతున్నాయి. రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంకా బయటపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకి అటెండ్ అవ్వమని చెప్పేసి ఆల్రెడీ నాంపల్లి కోర్టు ఇంకా గట్టిగా చెప్పింది. సో ఇవన్నీ చూసుకుంటా ఉండంటే రానున్న రోజుల్లో వాళ్ళ శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. చేసిన తప్పులకి వాళ్ళ పాపాలు ఉత్తినే పోలేదు. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి.